సో వాట్ ప్లేస్ ద సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద క్రాపింగ్ ప్యాటర్న్స్. ఓకేనా? సో ఆ పంట యొక్క తీరు ఏదైతుందో ఆ పద్ధతులు ఏదైతున్నాయో ప్రభావితం చేయడంలో అత్యంతమైన ముఖ్య పాత్ర ఏదని అడుగుతున్నాడమ్మా. సో చాలా మంది ఆన్సర్ చేశారు. 99% ఆఫ్ దెమ్ హావ్ కెప్ట్ రైట్ ఆన్సర్. వాతావరణ పరిస్థితులు ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క శీతోష్ణ స్థితి పరిస్థితులు అంటాం. ఏందమ్మా? ఆ యొక్క శీతోష్ణ స్థితి పరిస్థితులు అని చెప్పేసి అంటాము. లేదంటే సహజ అనొచ్చు, లేదంటే ప్రకృతి అని కూడా అనొచ్చు. ఏందమ్మా? ఆ యొక్క ప్రకృతి న్యాచురల్ అని చెప్పేసి అంటాం కదమ్మా. ఆ న్యాచురల్ ఫ్యాక్టర్సే అంతే కదమ్మా. సాధారణంగా చూసుకుంటే ఆ టెంపరేచర్స్, ఉష్ణోగ్రతలు, ఓకే, హ్యూమిడిటీ, ఓకేనమ్మా. ఆ హ్యూమిడిటీ ఏదైతుందో, ఆ మాయిశ్చర్ ఏదైతుందో, ఓకేనమ్మా. సో ఏదైతే ఆ యొక్క సాంద్రత అంటాం కదమ్మా, ఓకేనమ్మా, అదొకటి. సో ఇవన్నీ కూడా చూసుకుంటే రెయిన్‌ఫాల్, ఓకేనమ్మా. ఆ యొక్క సాధారణకి సంబంధించిన వర్షపాతాలు ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి యావరేజ్‌గా మనకి అవన్నీ కూడా డిసైడ్ అవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. అదే చాలా కీలకమైన పాత్ర అనేది పోషిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎడాఫిక్ అంటే ఏందమ్మా? సాయిల్ రిలేటెడ్. సాయిల్ అంటే కదా! ఏదైతే మనం చెప్పుకున్నాం ఆ యొక్క నేలలు ఏదైతుందో నేలలకి సంబంధించిన అది కూడా ఇన్‌ఫ్లూయెన్షియల్ ఫ్యాక్టరే. కానీ అదే అనేది ఇన్‌ఫ్లూయెన్స్ చేయదు, ప్రభావితం చేయదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సోషల్ ఫ్యాక్టర్ సామాజిక అంశాలు కూడా ఫ్యాక్టరే. కానీ చాలా కీలకమైన పాత్ర అనేది పోషించదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆర్థిక అంశాలనేది కూడా నామమాత్రంగానే ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కానీ మేజర్ వచ్చేసి క్లైమాటిక్. అక్కడ ఉన్న అంతే కదమ్మా. ఇప్పుడు గోధుమలనేది మనకి ఇక్కడ ఎందుకు పండవు? అండ్ వరి అనేది మనం చూసుకుంటే ఎక్కువగా ఆ యొక్క అలువియల్ సాయిల్స్ అనేవి ఎక్కువ పండుతున్నాయంటే హ్యూమిడిటీ కదా! ఓకేనమ్మా. ఆ యొక్క ఏదైతే ఆర్ద్రత అని చెప్పేసి అంటాం కదమ్మా. అవన్నీ కూడా కొంచెం చూసుకోండి.